అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పితృద్రోహి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక రైతు ఇంట జన్మించాడు. అతని తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసుకునేవారు. వాళ్ళతనికి కమలుడు అని పేరు పెట్టారు. కమలుడు చిన్నతనం నుంచి కూడా వయస్సుకు మించిన తెలివితేటలు కనబరుస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను ఎంత గారాబంగా చూసినా అతనికి తన తాత మీద ఎక్కువే మక్కువగా ఉండేది. ఈ తాత చాలా ముసలివాడు, ఏ పని చేయలేడు. ఆయనకే మిగిలిన వాళ్ళు ఉపచారాలు చేయవలసిన పరిస్థితి ఉండేది. ఇది కమలుడు తల్లికి బాధగా ఉండేది. ముసలివాడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఎంతో కాలం నుంచి చూస్తుంది. కానీ ఆయన మాత్రం చావలేదు. ఒకరోజు ఆమె తన భర్తతో, మీ నాయన నాకు ఎంతో ప్రాణం విసిగిస్తేస్తున్నాడు. మిగిలిన చాకరీ ఒక ఎత్తు అయితే ఆయన సేవ ఒక ఎత్తుగా ఉంది అన్నది. పెద్దవాడైపోయాడు, ఇంకెంతకాలం బతుకుతాడులే అన్నాడు రైతు. ఎంతమందికి చావు వచ్చినా ఆయనకు మటుకు రాదు. ఈ జన్మకిక నేను సుఖపడేది లేదు అన్నది రైతు భార్య. ఆయు ఉన్నన్నాళ్ళు బతకని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రైతు. ఏం చంపితే బతిక ఆయనకు సుఖమా, మనకు సుఖమా, ముసలి ప్రాణానికి ఎంత కావాలి అన్నది భార్య. రైతుకు తండ్రిని చేతులారా చంపడం అంటే మొదట్లో చాలా ఘోరంగా కనబడింది. కానీ పెళ్ళాం చాలా రోజుల పోయిన మీదట అందులో ఏమంత తప్పు లేదనిపించింది. రైతు తన తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపి మాయం చేయటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన తండ్రికి దగ్గరగా వెళ్ళి, నాన్న, పొరుగుళ్ళో అప్పు మాట్లాడాను, వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు నిజమేననుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని కమలుడు కూడా ఎవరు చెప్పినా వెనక బండి ఎక్కి కూర్చున్నాడు. తప్పేది లేక రైతు తన తండ్రిని కొడుకును వెంట పెట్టుకుని బండి తోలుతూ వెనకనే బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళే దారిలో ఒక చిన్న అడవి ఉంది. రైతు అడవి మధ్య బండి ఆపి ఇప్పుడే వస్తానంటూ బండి జల్లలో ఉన్న ఒక పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్ళాడు. కమలుడు తాతతో ఇప్పుడే వస్తానని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనకనే చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొదపక్క గొయ్యి తవ్వుతూ కమలుడు కనిపించాడు. కమలుడు అదే పొద అవతల వైపు చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. ఆ చప్పుడు విని రైతు తన పని ఆపి పొద అవతలకు వెళ్ళి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకు అక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. కమలుడు తండ్రిని చూసి, నువ్వెందుకు తవ్వుతున్నావో అందుకే అన్నాడు. నేను ఎందుకు తవ్వుతున్నానో నీకు తెలుసునా అని అడిగాడు రైతు. నాకు తెలియదు. ఎందుకు తవ్వుతున్నావు అన్నాడు కమలుడు. అయితే నా తండ్రిని పూడ్చడానికి గొయ్యి తవ్వుతున్నాను. ఆయన చస్తే పాతి పెట్టాలి. అలా చేయవలసిన విధి నాకున్నది. ఎందుకంటే నేను ఆయన కొడుకును అన్నాడు రైతు. ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా అన్నాడు కమలుడు. ప్రాణం శాశ్వతమా అన్నాడు రైతు. నా తండ్రి చస్తే పాతేయవలసిన విధి నాకు ఉన్నది. నీ ప్రాణం మాత్రం శాశ్వతమా అన్నాడు కమలుడు. రైతుకు తల కొట్టేసినట్టయినది. తన కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత నీచమైన పని చేస్తున్నది రైతుకు తెలిసి రాలేదు. ఆయన సిగ్గుపడి, పార తీసుకుని పోదాం పద అన్నాడు. కమలుడు కూడా తవ్వటం మానేసి తండ్రి వెంట వచ్చేశాడు. రైతు బండిని వెనక్కు మళ్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపల కమలుడు తల్లి మామ చచ్చిపోయినట్టే భావించి ఆనందం కొద్దీ పిండి వంటలు చేసి భర్త కోసమో కొడుకు కోసం ఎదురు చూస్తున్నది. తిరిగి వచ్చిన బండిలో మామ ఉండటం చూసి ఆవిడకు చాలా ఆశాభంగమైనది. రైతు తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. కమలుడు చేసిన పని తలుచుకుని రైతు భార్యకు గుండె చిక్కినట్టు అయినది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం, ఇట్లా తండ్రికే గొయ్యి తవ్వుతాడా, ఇక వాడు ముఖం చూసేదట్లా అన్నదావిడ భర్తతో. నా తండ్రి నన్ను గారాబంగా పెంచలేదా,
నేను చేద్దామనుకున్నదేమిటి? మన కొడుకు మన మీద ఆపేక్ష లేక కాదు, మనకు గుణపాఠం నేర్పడానికి అలా చేశాడు. ఇకనైనా వాడిని చూసి మనం నేర్చుకోవాలి, మనం బుద్ధిని పెంచుకుందాం అన్నాడు రైతు. తర్వాత కమలుడి తండ్రి కానీ తల్లి కానీ ఎటువంటి నీచ కార్యానికి పూనుకోలేదు. ఇప్పుడు మహామంత్రి మనోవ్యాధి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతనికి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షుకుడు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండు ఒకటి కానుగ్గా ఇచ్చాడు. రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినడానికి ఇచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలిరత్నం ఒకటి బయటకు వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన వాడై నా నుంచి ఏం సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు. రాజా, నేను మంత్రసాధన చేస్తున్నాను, అది పరిపూర్ణం కావడానికి మహావీరుడు సాయం కావాలి. ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎక్కడున్నారు? అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు. ఆ సహాయం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. వచ్చే కృష్ణ చతుర్దశి నాడు రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు. రాజు సరేనని భిక్షువును పంపించేశాడు. అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి విక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువుని చేరాడు. రాజా, దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడి చెట్టు కనిపిస్తున్నది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు. త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడి చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు. అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పరేసేసరికి దెబ్బ తగిలినట్లుగా శవం ఏడవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగివచ్చి తడివి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో బేతాళుడు ఉన్నట్టు రాజు అర్థం చేసుకుని, ఎందుకు నవ్వుతావు, పోదాంరా అన్నాడు. రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలున వెళ్ళి మళ్ళీ చెట్టును వేలాడసాగింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాందించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవటం ప్రారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు, నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధముగా చెప్పసాగాడు. అంగదేశాన్ని యశకేశుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు. యశకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారం అంతా దీర్ఘదర్శి మీద పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. రాజును భోగలాలసుని చేసేసి మంత్రి తానే రాజే కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి పోయి, మహారాజా, నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను, ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బతిమాలు చూశాడు, కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు. ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిగింది. ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది. నేను ఓడల్లో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళ్తున్నాను, మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నడూ సముద్రయానం చేయని దీర్ఘదర్శి సరేనన్నాడు. సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్రం మధ్యలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్ర అలల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది. ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చున్నది. ఈ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైనది. ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి, ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబు అన్నారు. అయితే
కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు. తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైనది. మంత్రి వెళ్ళిపోయిన నాటి నుంచి రాజు రాజ్యభారమంతో మనశ్శాంతిగా లేడు. మళ్ళీ పరిపాలన మంత్రిపరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ ఉన్నాడు రాజు. అయితే మంత్రి, లోకంలో ఏమేమి వింతలు చూసావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు వింతలే కావు. ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అద్భుత సౌందర్యవతిని చూశాను. ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు. నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైనది అని దీర్ఘదర్శి చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది. మంత్రి ఎంత బతిమాలుతున్నా వినక అసఖ్యేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది. ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు. ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళి ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము, దాని మీద కూర్చుని వీణ వాయించే స్త్రీ కనిపించారు. ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోని కూరికేశాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది. కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు. ఆఖరుకు ఆయనకు ఒక విశాల భవనం కనిపించింది. రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు. నువ్వెవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని రాజు అడిగాడు. రాజా, నేను విద్యాధరిని. నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాదు. నేను ప్రతి అష్టమి నాడు, చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని. ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రి దాకా రాలేదు. నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా స్త్రీ. జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్ళాడక బతకలేను. మనమిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు. నిన్ను పెళ్ళాడడానికి నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకో. నా తండ్రి కోపావేశంలో శపించాడే కానీ నేను బతిమలాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు. అదేమిటంటే, నన్ను ఎవరైనా పెళ్ళాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది. నేను మా విద్యాధరలో లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను. నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోనని ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను. ఇంతకాలానికి దేవుడి వల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి. ఆమె మీద అపారమైన ప్రేమతో రాజు, నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు. మృగాంకవతి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరకు తీసుకుని పోయి, నేను ఇక్కడ ఉండే వారం రోజుల్లో పొరపాటును కూడా ఇందులోకి దిగవద్దు. దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు. నిన్ను విడిచి నేను ఈ శూన్యనగరంలో క్షణమైనా గడపలేను అన్నది. సముద్ర గర్భాన గల ఆ శూన్యనగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడ వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో అసఖ్యేతుడు వారం రోజులు గడిపాడు. రాజా, ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది. నువ్వు చూపించిన ప్రేమ, చేసిన మేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇక నాకు సెలవియ్యి అంటూ మృగాంకవతి రాజును దిగుడు బావి వద్దకు తెచ్చింది. ఆమెను విడిచిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేక రాజు, కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు. రాజా, నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం కాస్త పోతుంది. నేను మానవ కన్యనైపోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి. రాజు ఆమె వద్ద వీడుకోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావిలోనికి దూకాడు. మరుక్షణం ఇద్దరూ భూలోకం చేరారు. మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది. రాజు ఆమెను అంగదేశానికి తీసుకుని పోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రి అంగదేశపు మంత్రి
దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్ళాడలేని అందగత్తెను రాజు పెళ్ళాడు మరీ తెచ్చుకున్నాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తల పగిలి చచ్చిపోతావు అన్నాడు. దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పిందేదీ కారణం కాదు. మామూలు భోగాల్లో మునిగి ఉంటే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురి చేసే అసఖ్యేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చిపోయాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే చెట్టెక్కేశాడు. ఇప్పుడు యుక్తిగల హెచ్చరిక అనే మరో చక్కని చందమామ కథను విందాం. చిరపురం అనే రాజ్యాన్ని చిరదాత అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన కావటానికి చాలా మంచివాడే, కానీ ఆయన చుట్టూ చేరిన వారు పరమ దుర్మార్గులు. ఇలా ఉండగా ప్రసంగుడనేవాడు ఒకడు ఏం చేశాడంటే, మనమిద్దరము స్నేహితులతో చిరపురం చేరాడు. రాజుగారి దగ్గర ముగ్గురికి కొలువు దొరికింది. అయితే పని ప్రారంభించారు. కానీ ఎన్ని రోజులు గడిచిన వారికి ఒక జీవితం కానీ భత్యం కానీ ముట్టలేదు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు రాజుగారు తన భృతులందరికీ బట్టలు డబ్బులు పంపేవారు. వీరికి కనీసం అవే ఏవైనా లేవు. దివాణంలో ఏ పూటకు ఆ పూట తిండి తింటూ ఎవరి పని చెప్పినా చేస్తూ వచ్చారన్నమాటే కానీ రాజుగారి కొలువులో ప్రసంగుడు అతని మిత్రులు ఉన్న సంగతి ఎవరికీ తెలిసినట్టు కూడా కనిపించలేదు. ఇలా ఈ కొలువు ఎంతకాలం చేయగలం? చేతిలో ఎర్రని ఏగాని లేకుండా మనం పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటాం? సంసారాలు ఏం నిర్వహిస్తాం? ఏమిటి మన సంగతి అని ప్రసంగుణ్ణి స్నేహితులు అడిగారు. కొంచెం ఓపిక పట్టండి, రాజు దయాద్రుడు. ప్రతి పండక్కు ఎంత విరివిగా దానాలు చేస్తాడో మనం చూస్తున్నాం కదా. మనం వెళ్ళి ఆయనతోనే మొరపెట్టుకుంటే మన దుర్దశ తీరిపోతుంది అని ప్రసంగుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే వాళ్ళు రాజదర్శనం కోసం యత్నించారు. కానీ భటులు వారిని రాజసౌధం దాపులకు రాకుండా తరిమి కొట్టారు. రాజసభ వద్దకు కూడా వారి నీడను కూడా భటులు తాకనివ్వలేదు. ప్రసంగుడు అతని మిత్రులు తమ విషాదగాథను ఎంతమందికో చెప్పుకున్నారు. కానీ ఆవగింజంతైనా ఫలితం లేదు. ఈ విధంగా 5 ఏళ్ళు గడిచినాయి. లేక పట్టమహర్షి ఒక మగబిడ్డను కన్నది. యువరాజు పుట్టాడన్నారు. ఆర్భాటంగా ఊరంతా అలంకరించి ఉత్సవాలు జరిపించారు. డబ్బు మంచినీరులా ఖర్చు పెట్టి మేడ మీద తల ఉన్న ప్రతి పౌరుడికి బట్టలు, ధాన్యాలు, పళ్ళు, పాత్రలు, డబ్బు పంచారు. శపించినట్టుగా ప్రసంగుడికి కానీ అతని మిత్రులకు కానీ ఒక్క చిల్లి దమిడి కూడా ముట్టలేదు. పుట్టిన యువరాజును 3వ నాడే ఎన్నమ్మ పొట్టన పెట్టుకుంది. 3 రోజులు పిల్లవాడు పోతే ఎవరు పెద్దగా శోకాలు పెడతారు? రాజభవనంలో రాజుగారు విచారంగా ఒక చోట కూర్చున్నాడు. ఎవరికెవరో వచ్చి పరామర్శించిపోతున్నారు. పరామర్శకు పోయే జనాన్ని భటులు అడ్డగించడం లేదు. ఈ అవకాశం గమనించి ప్రసంగుడు అతని మిత్రులు రాజుగారుండే చోటుకు వెళ్ళి గుండెలు బాదుకుంటూ శోకాలు ప్రారంభించారు. అయ్యో యువరాజా, నువ్వు పెరిగి పెద్దవాడైనాక అయినా మాకు జీతభత్యాలు ఏర్పాటు చేస్తావనుకుంటుమే. నీ కోసం 5 ఏళ్ళు కాచుకుని ఉంటుమే. ఇంతలోనేమో ఆశలు గంగలో కలిపిపోయావా? ఇంక మమ్మల్ని చూసేదెవరు, ఆదరించేదెవరు అంటూ వాళ్ళు గట్టిగా ఏడ్చేశారు. వారి మాటలు వింటుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని దగ్గరికి పిలిపించుకుని ఏమిటి మీ కథ అని రాజు అడిగాడు. వారు తమ దుస్థితి అంతా విన్నవించుకున్నారు. రాజుకు వారిపై జాలి కలిగింది. వెంటనే వారికి జీతభత్యాలు ఏర్పాటు చేస్తూ భరణం కూడా ఇప్పించాడు. ఇప్పుడు సౌఖ్యం అదృష్టమనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకనాడు సౌఖ్యము అదృష్టము కలిసి ప్రయాణం చేస్తూ ఒక బస్తీకి వచ్చారు.
వారికి అక్కడ ఒక పేదవాడు వీధి వెంట చీపుర్ల కట్టలు అమ్ముతూ కనిపించాడు. సౌఖ్యవాణ్ణి చూసి జాలిపడి, వీడికి నేను ఉపకారం చేయదలిచాను అంటూ వాడి దగ్గర ఉన్న చీపురు కట్టలన్నీ రెట్టింపు ధరకు కొన్నది. అయితే అన్నది అదృష్టం ఏమన్నదంటే, ఆమె వాడి చీపురు కట్టలన్నీ తర్వాత అక్కా చెల్లెళ్ళు వెళ్ళిపోయారు. మరికొన్ని రోజుల అనంతరం వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ బస్తీకే వచ్చారు. వారికి అభాగ్యుడు చీపురు కట్టలు వీధి వెంట అమ్ముతూ కనిపించాడు. తాను చేసిన ఉపకారం ఫలించినందుకు చింతిస్తూ సౌఖ్యం వాడి దగ్గర ఉన్న చీపురు కట్టలు ఈసారి 4 ధరకు కొన్నది. మళ్ళీ కొంతకాలం గడిచింది. అక్కా చెల్లెలు ఇంకొకసారి ఆ ఊరికొచ్చారు. ఆ పేదవాడికి ఇంకా చీపురు కట్టలు అమ్ముకుంటూనే ఉన్నాడు. ఈ నిర్భాగ్యుడికి ఎంత చేసి లాభం లేదు అన్నది సౌఖ్యం. ఈసారి నన్ను సహాయపడని అన్నది అదృష్టం. ఆమె వాడి చీపురు కట్టలన్నీ తర్వాత మామూలు ధరకే కొన్నది. తర్వాత అక్కా చెల్లెలు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచాక వాళ్ళు మారు మాట్లాడక ఇంకొకసారి ఆ ఊరికి రావటం జరిగింది. వారికి ఎదురుగా ఒక ధాన్యం బస్తాల బండి వస్తున్నది. బండి మీద చీపురు కట్టలు అమ్మినవాడు ఉన్నాడు. చూసావా, నా సాయంతో వీడప్పుడు వ్యాపారి అయ్యాడు. నువ్వు వాడికి చీపురు కట్టలు అమ్మటంలో సుఖం చూపావు, నేను వాడికి వ్యాపారంలో ఆసక్తి కలిగించాను అన్నది అదృష్టం. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.